అందరికీ నమస్తే అండి. ప్రతి పొలిటీషియన్లో కూడా ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. వాళ్ళ పరిపాలనలో ఒక వాళ్ళకు మాత్రమే సాధ్యమయ్యే ఒక విధానం ఉంటుంది, ఒక పాలసీ ఉంటుంది. అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది ఒక రకమైన పాలసీ, అతని వల్ల లబ్ధి పొందిన కుటుంబాలు అనేకం ఉన్నాయి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారిది ఒక రకమైన పాలసీ, అతని వల్ల లబ్ధి పొందిన కుటుంబాలు అనేకం ఉండొచ్చు కాక. కానీ చంద్రబాబు నాయుడు గారిది ఒక యూనిక్ పాలసీ. బహుశా దేశవ్యాప్తంగా ఉన్న పొలిటీషియన్స్ అందరిలో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకం. అందరూ ఒకవైపు, బాబు గారు ఒకవైపు అనడానికి ఒక ఖచ్చితమైన ఉదాహరణ ఏంటంటే విజన్ అండ్ డెవలప్మెంట్. అంటే ఆయన ఒక 10 ఏళ్ళు లేదా 20 ఏళ్ళు ముందుకు ఆలోచిస్తారు. ఆలోచించి ఒక సెక్టార్ మీద పర్టికులర్గా కాన్సన్ట్రేట్ చేస్తారు. చేసి దాన్ని ఒడ్డెక్కించి గట్టెక్కించిన తర్వాత ఇతర సెక్టార్ల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. సో అందుకే నాకు మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఈవెన్ ప్రాక్టికల్గా కూడా మనందరికీ తెలుసు. ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు, సింగపూర్లో సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు, చాలా చోట్ల విదేశాల్లో సెటిల్ అయిన ఎన్ఆర్ఐల్లో మోర్ దాన్ 70% మంది చంద్రబాబు గారి పేరే చెప్పుకుంటారు. ఆయన వల్లనే మేము ఈ పొజిషన్లో ఉన్నాం, ఆయన మాకు అప్పట్లో చూపించిన దారే మాకు ఇప్పుడు ఇలా మా సక్సెస్కి బాటలు వేసింది అని చెప్తుంటారు చాలామంది. ఎందుకంటే 99, 2000, 2001, 2002 ఆ టైంలో దేశంలో ఎక్కడ ఐటీ సెక్టార్ డెవలప్ అవ్వాలి. కానీ చంద్రబాబు గారు మాత్రం పట్టుబట్టి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చి ఐటీ సెక్టార్ని డెవలప్ చేసి అప్పట్లో ఉన్న జనరేషన్కి ఒక బాటలు పరిచారు. సో అది ఇప్పుడు విస్తృతమైందనమాట. అది ఇప్పుడు ఎలా అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు నిన్న సింగపూర్ వెళ్ళారు. సింగపూర్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ ఆ దగ్గరలో దేశాల్లో దాదాపుగా 40,000 మంది తెలుగు ప్రజలు ఉన్నారంట, కుటుంబాలు ఉన్నాయి. సో వాళ్ళల్లో కొంతమందిని నిన్న కలుసుకున్నారు. నిన్న ఒక మీటింగ్, డయాస్పోరా తెలుగు మీటింగ్ ఒకటి జరిగింది. ఆ మీటింగ్లో ఒక మహిళ మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఒక్కసారి విందాం, చూడండి. మేబీ మీరు అందరూ వినే ఉంటారు. నాకు మాత్రం మీరు డబ్బులు ఇవ్వడం లేదమ్మా. That's the reason, sir. I really wish that Rolls-Royce should come over to AP to start its fleet of workmanship to create. ఆమె రోల్స్ రాయిస్లో ఒక ప్రాజెక్ట్కి మేనేజర్, ఏఐకి సంబంధించి ఒక టెక్నికల్ మేనేజర్ కీ పొజిషన్లో ఉన్నారనమాట. సో ఆమె చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్కు రావాలని కోరుకుంటున్నాను, ఆంధ్రప్రదేశ్లో రోల్స్ రాయిస్ విస్తరించాలని కోరుకుంటున్నాను, నేను దానికోసం నా ప్రయత్నాలు నేను చేస్తాను అని చెప్పారు. ఈవెన్ చంద్రబాబు గారు కూడా అదే అన్నారు. మీ ప్రయత్నం మీరు చేయండి, మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు పరిశీలించండి, వీలున్నంత వరకు పెట్టుబడులు తీసుకురండి అని చెప్తూనే P4 ఆయన ఇప్పుడు ప్రెస్టీజియస్గా తీసుకున్న P4ను కూడా అక్కడ ప్రమోట్ చేశారు. వీలైతే మీ పక్కింటోళ్ళని అడాప్ట్ చేసుకోండి, వాళ్ళను కూడా మీలాగే పైకి ఎదిగే అవకాశాలు కల్పించండి అని చెప్పారు. ఒకసారి ఆ కన్వర్జేషన్ వినండి. I'll do my best. And there is a delegate coming on next week, 4th of August, from our headquarters. I wish I could speak to them. కనీసం అమ్మా నాకు నా మీద గౌరవంతో ఒక పని చేయి. చెప్పండి సార్. మీ ఇంటి పక్కన ఉండేవాళ్ళు నీకంటే పేదవాళ్ళు ఉంటారు. ఒక 2-3 కుటుంబాలు నీ శక్తి మేరకు P4 కింద తీసుకొని వాళ్ళు కూడా పేదరికం నుంచి పైకిదా, అదే నాకు చాలు. Definitely, sir. And besides this, we also have passion. That's the reason we have started together with a group of friends and even management company and creating employment for some of the people here in Singapore. Thank you, ma'am. Manyulu, Pujul. సో అదే ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. మేబీ వినే ఉంటారు చాలామంది. ఆమె చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండడానికి మీరే కారణం, మీరు అప్పుడు మాకు చూపించిన బాటలే కారణం, కాబట్టి నేను ఇప్పుడు ఈ హయ్యర్ పొజిషన్లో ఉన్నాను అని చెప్తూ ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత కంక్లూజన్లో చంద్రబాబు గారు ఏం చెప్పారంటే P4లో భాగంగా కొన్ని కుటుంబాలను అడాప్ట్ చేసుకోండి అని చెప్పారు. సో ఇప్పుడు సింగపూర్ చంద్రబాబు గారు వెళ్ళిన కారణాలు ఏంటి? సింగపూర్ ప్రభుత్వంతో ఉన్న సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. అమరావతి అభివృద్ధి కోసం సింగపూర్తో చేసుకున్న ఒప్పందాలను వైసీపీ రద్దు చేసింది. కాబట్టి సింగపూర్ వాళ్ళకి మన రాష్ట్రం అంటే ఒక రకమైన భావన ఏర్పడింది. దాన్ని తొలగించి మళ్ళీ సత్సంబంధాలు నెలకొల్పడానికి ఆయన వెళ్ళారు. అదే సందర్భంలో అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తల్ని మన రాష్ట్రం వచ్చేలాగా, అక్కడున్న పెట్టుబడిదారులను మన రాష్ట్రం వచ్చేలాగా ఒప్పించడానికి, మాట్లాడడానికి వెళ్ళారు. ఇలా వెళ్తూనే ఆయన మనసుకు దగ్గరైన ప్రోగ్రాం P4ను కూడా అక్కడ ప్రమోట్ చేస్తున్నారు. తెలుగు వాళ్ళు సక్సెస్ అయిన ఫ్యామిలీస్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తున్నారు. రాష్ట్రం రండి, మీ పక్కింటి వాళ్ళను, మీ వీధిలో ఉన్న వాళ్ళను అడాప్ట్ చేసుకోండి, ఆ కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురండి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అనుకుంటే, ఒక మంత్రం
జపిస్తే ఆ మంత్రాన్ని విపరీతంగా ప్రమోట్ చేస్తారు, విపరీతంగా జనంలోకి చొప్పిస్తారు. సో తను ఎక్కడికి వెళ్ళినా దాని గురించే మాట్లాడతారు. సో ఇప్పుడు రాష్ట్రం కానీ ఆయనకు కానీ ముందున్న టాస్క్లు ఏంటి? రాజధాని బాగుపడాలి, రాజధాని నిర్మాణం సాధ్యమైనంత త్వరగా పూర్తవ్వాలి, పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి. ఇవన్నీ కొనసాగుతూనే P4 పేదరికం నుంచి కొన్ని కుటుంబాలను, లక్షలాది కుటుంబాలను బయటకు తీసుకురావాలి. దానికోసం P4ని ప్రమోట్ చేయాలి. అందుకే చంద్రబాబు గారిలో ఉన్న ప్రత్యేకత అదే. నేను ఈ పని మీదే వచ్చాను కదా, ఇది మాత్రమే చేస్తాను, ఇది నా పని కాదు అనేది లేదు. అన్ని పనులు అక్కడికి వెళ్తే అవకాశం ఉన్న మేరకు ప్రతిదీ. అందుకే ఆయన ఇన్ని రోజుల్లో అంటే అస్సలు గ్యాప్ లేకుండా, నిమిషం కూడా తీరిక లేకుండా అన్ని కార్యక్రమాలు అంత టైట్ షెడ్యూల్ పెట్టుకున్నది కూడా రీజన్ అదే. మల్టిపుల్ వర్క్స్ అయిపోవాలి. సరే, కంటెంట్ చూశారు కదా. యాక్చువల్లీ కంటెంట్కి సంబంధం లేకుండా మీకు laddupallem.com అనే ఒక కామర్స్ ఫుడ్ బిజినెస్ని నేను ప్రమోట్ చేస్తున్నాను. మేబీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. కొత్తగా ఇప్పుడు వరకు చూడని వాళ్ళు చూడండి. దీని స్పెషల్ ఏంటంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర లాంటి మిల్లెట్స్తో సహా మల్టిపుల్ సీడ్స్, గుమ్మడి గింజలు, పొద్దుతిరగ గింజలు, అవిసె గింజలు లాంటి వాటితో సహా డ్రై ఫ్రూట్స్ అండ్ మఖానా అండ్ షుగర్ ఫ్రీ అండ్ ఓట్స్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక 20 రకాల లడ్డూలు తయారు చేస్తారనమాట. ఇవన్నీ కూడా ప్యూర్లీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్తో, ప్యూర్ ఘీ అండ్ జాగరీ పౌడర్, కొన్నిట్లో బెల్లం కూడా వాడరు, డ్రై డేట్స్ పౌడర్ వాడతారు. సో ఇదంతా కూడా ఆ కామర్స్ వెబ్సైట్లో ఉంటుంది. laddupallem.com అనే ఒక వెబ్సైట్ విజిట్ చేసి ఆర్డర్ ఇవ్వచ్చు. లేదా 9997839994 ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. వీటితో పాటు హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి. సరదాగా ఇళ్లలో తినడానికి జంతికలు, మురుగులు, రాగి, సజ్జ, జొన్న వాటితో చేసిన హాట్ స్నాక్స్ కావచ్చు. అండ్ ప్రోటీన్ పౌడర్, పిల్లలకి ఎముకల దృఢత్వానికి పాజిటివ్ అంటే ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేయడానికి, రోగనిరోధక శక్తి కోసం ప్రోటీన్ పౌడరు, అలాగే డ్రై డేట్స్ పౌడరు, వీట్ స్ప్రౌట్స్ పౌడర్, ఇవి కూడా ఉంటాయన్నమాట. సో వీలైతే ఆ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ.